ప్రైజ్ తిలాడండి. బాగున్నారా? రెడీమోస్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అలాగే మన ప్రభువును రక్షకులను సర్వాధికారి కృపాసత్య సంపూర్ణ అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరలా మీ ముందుకు రావడానికి, ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్ఠ కారణాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. 1999 జనవరి 17వ తారీఖున ఆదివారం, ఆ రోజు అమావాస్య. చాలామంది అన్నారు ఆదివారం అమావాస్య రోజు బాప్తిస్మం తీసుకోవడం ఏంటి అని చెప్పి. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ చేత నేను అన్నయ్య బాప్తిస్మం తీసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు తన క్షేమాధారమైనటువంటి రెక్కల కింద ఆయన కనుసందల్లో మమ్మల్ని భద్రపరుచుకుంటూ అనేక పర్యాయాలు బలహీనతల్లో, అవమానాల్లో, నిందల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో ఆయన మమ్మల్ని లేవనెత్తుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, నేను కొన్ని సందర్భాల్లో దేవునికి, దేవుని మాటకు, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుడు నా ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నత ప్రణాళికకు నేను లోబడక దేవునికి దూరముగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన మరలా నన్ను సరిచేసి ఆయన వైపు నడిపించుకోవడానికి దేవుడు కృప చూపించారు. దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా నన్ను నిలవబెట్టి, అంత మాత్రమే కాదు, దేవుని మాటలు పంచుకోవడానికి ముందు నన్ను ఉంచినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా బాల్య దినాల్లో, యవన కాలంలో, ఇటు సమయంలో ఆయన తోడుగా ఉంటూ వచ్చారు. ఈ యొక్క వైవాహిక జీవితంలో కూడా అనేక ఒడిదుడుకుల్లో కుటుంబము నిలవదు అనేటటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఇంత మాత్రమే కాదు, 13 సంవత్సరాల తర్వాత 4 మిస్క్యారేజ్ అయినాయండి. ఆ తర్వాత 5వదిగా నాకు ఒక స్వాస్థ్యాన్ని, ఒక బిడ్డను నాకు దేవుడు అనుగ్రహించారు. ఆ బిడ్డని దేవుని కొరకు పెంచినట్లు, అలాగే దేవుని దాసుని గురించి, నా గురించి, సంఘం గురించి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మునుపటి కంటే అధికంగా దేవుని సన్నిధిలో మేము బలముగా వాడబడినట్లుగా, ఆయన చిత్తాన్ని, ఆయన కోరుకున్నటువంటి రేవుకు మేము చేర్చబడేటట్లుగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రత్యేకించి ఈ సమయంలో ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే హవ్వ. ఈ హవ్వ అనేటటువంటి వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఆమె శాపానికి, పాపానికి, అవిధేయతకు మార్గదర్శకంగా, లేకపోతే ఆమె కారపురాలిగా ఉంది అని చెప్పి మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఆమెకు ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులను, రెండవది అవిధేయతను, మూడవది ఆమె ముగింపు జీవితం ఎలా ఉన్నది అని చెప్పి మనము ఆలోచించేద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని చెప్పి. సంవత్సరం ప్రారంభ దినాల్లో మనం ఉంటూ వస్తున్నాము. ఇంత మాత్రమే కాదు, మన భక్తిని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన ముగింపు ఎలా ఉంటుంది, మనం చివరి శ్వాస వరకు. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటారు, నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు కడముట్టించింది అని చెప్పి. అటువంటి విధంగా మన భక్తిలో మన పరుగు కడముట్టించినట్లుగా, మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా మనము లేఖనంలో నుంచి కొన్ని మాటలను మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆమె దేవుని చేత సృష్టించబడినదిగా ఉంటుంది. రెండవది మనం చూసినట్లయితే ఆమె మొట్టమొదటి నారిగా కనపడుతుంది, అలాగే సహకారి లేకపోతే భార్యగా కనబడుతుంది, తల్లిగా కనబడుతున్నది. మొట్టమొదటి తల్లి. అలాగే ఆమె మొట్టమొదటి వాగ్దానం పొందుకున్నటువంటి స్త్రీ, అలాగే దేవుని ముఖాముఖిగా సంభాషించినటువంటి స్త్రీ. ప్రతి చల్లపూట దేవునితో ఆదాము అవ్వలంటండి సంభాషిస్తూ వచ్చారు అని చెప్పి లేఖనం సెలవిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని దయ పొందినటువంటి స్త్రీ. 4:1 మనం చూడగలుగుతాం ఆదికాండ గ్రంథం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండ 3వ అధ్యాయంలో దేవుని చేత తన వస్త్రములు పొందుకున్నటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆమె ఎన్నో ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఉండకూడనటువంటి విధంగా, అంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి సాటి అయిన సహాయాన్ని ఇస్తే తన భర్తకు
దగ్గర లేకుండా ఒంటరిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇద్దరు కలిసి ఏదైనా ఒక పనిని షేర్ చేసుకోవాల్సిందే, లేకపోతే కలిసి పని చేయవలసినటువంటి సందర్భంలో తను ఒంటరిగా ఉండటాన్ని, ఆ ఒంటరిగా ఉన్నటువంటి సందర్భంలో అపవాది శోధించింది అనేటటువంటి విషయం. ఈ విషయాలు మనం తరచూ సంభాషిస్తూనే వస్తుంటాం. కాబట్టి దేవునికి దూరమైనటువంటి పరిస్థితిని లోకానికి, లేకపోతే సర్వమానవాళికి పాపము, శాపము, అవిధేయత, శిక్షను, మరి మరణాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నది. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మనం ఏమి చేస్తున్నామో అనేటటువంటి విషయం మనము పరిశీలన చేసుకుంటూ, ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మనం సహవాసము చేయడానికి మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారముగా ఉన్నట్లు మనల్ని మనం సిద్ధపరచుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము అనేటటువంటి విషయము మనకు అర్థమవుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనము చూస్తున్నట్లయితే ఆమె ముగింపులో దేవుని వైపు తిరిగి, అంటే ఆమె అవిధేయురాలిగానే ఉండిపోయింది అని చెప్పి అనుకుంటాము. అది కరెక్ట్ కాదేమో. కానీ దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వాక్యంలో చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అన్న మాటను మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆజ్ఞ మేరటం, దేవుడు వచ్చి మాట్లాడడం, అలాగే దేవుడు ఒక శాపం లేకపోతే శిక్షను వారికి అనుమతించటం, ఆ తర్వాత దేవుడు వారికి ఈ యొక్క వస్త్రాలను ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. ఈ వస్త్రాలు రక్షణ వస్త్రాలకు సాదృశ్యంగా కనబడుచున్నాయి. ఎప్పుడైతే దేవుడు రక్షణ వస్త్రాన్ని ఆమె ధరించిందో, తన మనస్సు మార్చబడి రూపాంతరము చెందినటువంటి, పశ్చాత్తాపము కలిగినటువంటిదిగా దేవుని పాదాలను పట్టుకుని గోజాడి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మనకు ఎలా అర్థమవుతుందంటే 4వ అధ్యాయము 1వ వాక్యంలో ఆమంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పి తనకు కయ్యను అనేటటువంటి పేరును పెట్టడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటి తల్లిగా అక్కడ చేయబట్టాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆమె దేవుని దయ పొందుకున్నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనసు మార్చబడిందో, దేవుని వైపు త్రిప్పబడిందో, తన అవిధేయతలను ఒప్పుకుందో, తన స్థితిని దేవుని ఎడల కృమ్మరిస్తూ వచ్చిందో, తాను దేవుని దయ పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఒక బిడ్డను సంపాదించుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయం 31 నుంచి 34 వరకు మనం చూస్తున్నట్లయితే అక్కడ లేయా అనేటటువంటి భక్తురాలు చెప్తుంటుంది, నేను ద్వేషింపబడిన దానిగా ఉన్నాను, నా ద్వేషింపబడటాన్ని దేవుడు చూచాడు అని ఒకసారి, నేను ద్వేషింపబడ్డాన్ని నా దేవుడు విన్నాడు అనేటటువంటి విషయాన్ని, నా శ్రమను ఆయన చూచాడు అనేటటువంటి విషయాన్ని, అంత మాత్రమే కాదు ఆమె అంటే నా భర్త నన్ను హత్తుకుంటాడేమో ఇప్పుడైనా అనేటటువంటి విషయం. ఆ తర్వాత అన్నది కదా, నేను నాకు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నేను దేవుని స్తుతిస్తాను అని చెప్పి చివరి కుమారునికి, 4వ కుమారునికి యోధా అని పేరు పెట్టడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతని సహోదరి అయినటువంటి రాహేలు కూడా మనము చూస్తే ఆమె కూడా అంటది. ఆదికాండము 30వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనము చూసినప్పుడు అక్కడ అంటుంది, తను దేవుడు నాకు తీర్పు తెచ్చాడు, నాకు మంచి నా మొర్ర విన్నాడు, నాకు బిడ్డనిచ్చాడని చెప్పటాన్ని మనం చూస్తున్నాం. దేవుని కృపతో నేను పోరాడి గెలిచాను అని ఒక మాటను చెప్పటాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒక బిడ్డను సంపాదించుకోవడానికి అక్కడ మొరను విన్నటువంటి వాడిగా, శ్రమను చూచినటువంటి వాడిగా, కృపను అనుగ్రహించినటువంటి వాడిగా, అంటే వీరు చెప్పేటటువంటి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారు ఉన్నటువంటి మేధాశక్తిని బట్టి వారు కొన్ని మాటలు చెప్పి ఉండవచ్చు. బైబిల్ గ్రంథంలో బిడ్డలు పొందుకున్నటువంటి హన్నా భక్తురాలు కావచ్చు, అనేక మందిని భక్తులను మనము చూస్తూ వచ్చినప్పుడు వారు ఈ మాటల్ని దేవుని వల్ల అని చెప్పటాన్ని మనం చూస్తూ వస్తుంటాం. అందుకని ఆ విధంగా పొందుకోవడానికి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ మాటను చూచే దేవుడని, వినే దేవుడని, ఆదుకునే దేవుడని, హత్తుకునే దేవుడని ఈ మాటలు పలకటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ యొక్క హవ్వ అంటున్నటువంటి మాట, దేవుని దయను నేను
పొందుకున్నాను, అందుకనే నేను ఒక బిడ్డను లేకపోతే ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్తుంది. మరి మనము కూడా దేవుని దయను పొందుకునేటటువంటి వారిగా, మన మొర దేవుడు చూచినట్లుగా ఆయన సన్నిధిలో ప్రార్థించేటటువంటి వారిగా, మనం ద్వేషింపబడుతున్నప్పుడు లేకపోతే శ్రమ పెట్టబడుతున్నప్పుడు మన శ్రమను దేవునికి వ్యక్తపరుచుకునేటటువంటి వారిగా, దేవుని మీద మనం ఆనుకునేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో మనకున్నటువంటి లోటును తీర్చి ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని నడిపించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భక్తురాల్ని మనము చూసినట్లయితే ఆమె దేవుని దయను పొందుకుంది. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఆమె అంటుంది కదా, హేబేలుకు ప్రతిగా నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అని చెప్పి ఆదికాండము చివరి అధ్యాయం 4వ అధ్యాయం చివరిలో మనము చూడగలుగుతూ వస్తుంటాం. అక్కడ అంటుంది కదా, హేబేలునకు ప్రతిగా. హేబేలు ఎటువంటి వారు అని అంటే కయీను కోపము కలిగినటువంటి వారు, దేవుని ఉగ్రతకు పాత్రుడుగా ఉన్నాడు. అయితే హేబేలు నీతిమంతుడు అని, హేబేలు రక్తము నిష్కళంకమైనది అని చెప్పి, అంత మాత్రమే కాదు, మనము చూసినట్లయితే విశ్వాసము కలిగినటువంటి హేబేలు, విశ్వాసము ద్వారానే ఆయన అంటే శ్రేష్టమైన అర్పణ అర్పించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు నీతిమంతుడు, విశ్వాసం కలిగిన వాడు, అలాగే నిర్దోషమైనటువంటి రక్తం కలిగిన వాడు, శ్రేష్టమైన అర్పణ అర్పించినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఈమె ఎటువంటి బిడ్డను సంపాదించుకుందంటండి? హేబేలుకు ప్రతిగా నీతిమంతుడు నేను సంపాదించుకున్నాను, లేకపోతే విశ్వాసం కలిగిన వాడిని సంపాదించుకున్నాను, శ్రేష్టమైనది నేను సంపాదించుకున్నాను అని మంచిగా దేవునికి అర్పణగా తాను ఉండేటటువంటి వ్యక్తిని నేను సంపాదించుకున్నాను అన్న మాటను లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కయ్యను కూడా పోగొట్టుకుంది, కానీ కయ్యను నాటి వాడి చెడ్డవారిని లేకపోతే కోపము, అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్న మాటను మనం చూస్తున్నాం. కోపపడు కానీ పాపము చేయకుడి అన్న మాటను మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనం గద్దించాలి, కానీ అది మితిమీరకూడదు అనేటటువంటి విషయం లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి అక్కడ కోపపడి నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి కయ్యను అడిగితే పర్వాలేదు, కానీ తాను దానికి మించి తను హత్య చేసినటువంటి వాడిగా మనకు కనబడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చినటువంటి వాడిగా మనం ఉంటున్నాం. దేవుని నీతిని నెరవేర్చినటువంటి కయ్యను లాంటి సంతానము కోరుకోలేదు, కానీ దేవుని యొక్క విశ్వాసం కలిగి, నీతి కలిగి, మంచి అర్పణము అర్పించినటువంటి విశ్వాసము కలిగినటువంటి హేబేలు ప్రతిగా అటువంటి సంతానాన్ని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆమె హృదయము దేవుని వైపు ఏ విధంగా మలచబడిందో అనేటటువంటి విషయము మనకు అర్థమవుతుంది. అదే కుమారునికి మరలా షేతునకు మరొక కుమారుడు పుట్టారంటండి. ఆ కుమారుని పేరు ఎనోషు. ఆ కుమారుని ద్వారా యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైనది అని చెప్పి 4వ అధ్యాయం చివరిలో మనం చూస్తుంటాం. అయితే అదే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే వర్షిప్ అనే మాటను మనం చూస్తాం. ప్రార్థన లేకపోతే వర్షిప్ అంటే స్తుతించడమైనా కావచ్చు, ప్రార్థించడమైనా కావచ్చు, దేవుని నామమునకు హెచ్చించేటటువంటి, గణపరిచేటటువంటి గొప్ప సంతానమును ఆమె తీసుకుని వచ్చింది. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తాను అని. ఆ తర్వాత తరాలను కూడా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో హానోకు భక్తుడిని మనం చూస్తే ఆయన దేవునితో నడిచినటువంటి వాడుగా. ఆ తర్వాత మనం చూసినట్లయితే నోవాహు ఆ తరమంతట్లో నిందారహితుడిగా, నీతిమంతుడిగా ఉన్నాడంటే ఎంత గొప్ప సంతానాన్ని ఈ లోకానికి అందించింది తల్లి కదండి. ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాము. మనము సరిచేయబడినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, మారు మనసు పొంది రక్షింపబడినటువంటి మన జీవితాలకు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తూ మనం మాత్రమే కాదు, మన బిడ్డలను కూడా దేవునికి సమర్పించుకుంటూ అనేక తరాలకు ఆశీర్వాదకరంగా మనం నిలుపుతాం. దేవుని దయ పొందుకున్నటువంటి హవ్వ ఇలాగా మన యొక్క జీవితాల్లో కూడా దేవుని దయతో, దేవుని దయా సంకల్పంలో మనం ముందుకు కొనసాగుదాం. ఆయన ఉద్దేశించినటువంటి, కోరినటువంటి రేవునకు మనం నడిపించబడతాం. అట్టి కృపను ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి
దేవాది దేవుడు అనుగ్రహించుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. కళ్ళు మూసుకుని ఎక్కిపించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, మహాగరుడ, మీకు స్తోత్రాలు. ఇటు సమయంలో హవ్వ అనేటటువంటి తల్లి ద్వారా మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినారు. విన్న వాక్యము మా అందరి హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింపు చేయండి, ఆలోచింపు చేయండి. మా భక్తి జీవితము ప్రారంభం మాత్రమే కాదు కానీ నాయన, ముగింపు వరకు మేము నమ్మకంగా కొనసాగడానికి మీ కృపతో మీరు నింపండి, సహాయం చేయండి. ఈ మాటలు వీక్షిస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంగా, బలహీనలుగా ఆయా సమస్యలతో బాధపడుచుంటుంటే వారికి చాలిన దేవుడిగా మీరు నిలిచి బలహీనతల నుంచి, అనారోగ్యం నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, రుణ బాధల నుంచి, ఆయా కోర్టు సమస్యల నుంచి ఎవరు ఏ సమస్యతో బాధపడుచున్నారో వాటన్నిటిలో నుంచి మీరు చేయాలని అనుగ్రహించి మీ నామాన్ని మహిమ పొందుకోమని ప్రార్థిస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న మనలో మా కొరకు అతి త్వరలో రానైనటువంటి యేసే నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.